జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తున్నారా? రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారా? అప్పుడే 2 నియోజకవర్గాలను కూడా పెద్దలు ఎంపిక చేసేశారా? నాడు ఇందిరాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయగా నానమ్మ అడుగుజాడల్లో నడవాలని నేడు ప్రియాంక ప్రయత్నాలు చేస్తున్నారా అంటే కాంగ్రెస్ వీర అభిమానులు అవుననే అంటున్నారు. ఇందులో నిజమెంత? ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడి నుంచి బరిలోకి దిగొచ్చు? తెలంగాణ పర్యటన ముగించుకున్న గంటల వ్యవధిలోనే ప్రియాంక గురించి ఈ టాక్ ఎందుకు వస్తుంది? అసలు ఈ ప్రపోజల్ పెట్టిందెవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్, అధికారమే లక్ష్యంగా ప్రియాంక వ్యూహాలు, నానమ్మ బాటలోనే ప్రియాంక అడుగులు, మెదక్ మహబూబ్ నగర్ నుంచి బరిలో ప్రియాంక, ఇందిరమ్మకు పొలిటికల్ మైలేజ్ ఇచ్చిన మెతుకు సీమ, ప్రతి 20 రోజులకు ఓసారి ప్రియాంక రివ్యూలు, యూత్ డిక్లరేషన్ తో నిరుద్యోగ యువతకు దగ్గర, ప్రియాంక పోటీ వెనుక రేవంత్ హస్తం, తెలంగాణలో మరోసారి గులాబీ పార్టీ అధికారంలోకి రాకూడదు. హ్యాట్రిక్ విక్టరీ అన్నది బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లకూడదు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి చావు దెబ్బ రుచి చూపించాలి. ఇవే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఎన్నికల లక్ష్యాలు. మోదీ అమిత్ షా డైరెక్షన్లో తెలంగాణలో కేసీఆర్ను గద్దెదించేందుకు కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులేస్తుంటే గాంధీ కుటుంబం చరిష్మాతో తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుంది. తెలంగాణ నుంచి ప్రియాంక గాంధీని ఎన్నికల బరిలో నిలిపే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లేదా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రియాంకను పోటీ చేయించాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ప్రియాంకకు సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే ఆమెతో ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచే పోటీ చేసి గెలుపొందారు. కర్ణాటకలో కాంగ్రెస్ కు విజయావకాశాలు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్న ఆ పార్టీ అగ్రనేతలు ప్రియాంకను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మారవచ్చని భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు వస్తే పార్లమెంట్ ఎన్నికలపై ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే ప్రియాంకను రంగంలోకి దించుతున్నారు. నానమ్మ ఇందిరాగాంధీ అడుగుజాడల్లో ప్రియాంక గాంధీ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఇందిరాగాంధీ 1980లో మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి విమర్శ పాలైన ఇందిరాగాంధీని మెదక్ ప్రజలు అక్కున చేర్చుకుని పార్లమెంట్కు పంపించారు. ఒక రకంగా కాంగ్రెస్ కు మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీకి పునరుజ్జీవాన్ని ఇచ్చింది మెదక్. ప్రస్తుతం కమలనాథులతో ఢీకొట్టలేక అన్ని రాష్ట్రాల్లో అధికారానికి దూరమవుతూ వస్తున్న సమయంలో ప్రియాంక రూపంలో పార్టీకి కొత్త ఆక్సిజన్ అందించాలని హైకమాండ్ భావిస్తుంది. అందుకే మెదక్ లేదా మహబూబ్ నగర్ నుంచి ప్రియాంకను పోటీకి నిలిపితే ఎలా ఉంటుందా అన్న చర్చ ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్లో జరుగుతుంది.
కర్ణాటకలో ఎన్నికల హడావిడి అయిపోగానే ఇక పూర్తి స్థాయిలో ప్రియాంక గాంధీ తెలంగాణపై ఫోకస్ పెట్టబోతున్నారు. తెలంగాణలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి 20 రోజులకు ఒకసారి తెలంగాణకు వచ్చి వెళ్లాలని భావిస్తున్నారు. ఏడాది చివర్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ప్రియాంక నేరుగా రివ్యూ చేయబోతున్నారు. ఒక రకంగా తెలంగాణ కాంగ్రెస్ కు రాబోయే ఎన్నికల్లో ఫేస్ ఆఫ్ ది స్టేట్ గా ప్రియాంక మారబోతున్నారు. ఈ నెల 8న సరూర్ నగర్ లో జరిగిన యూత్ డిక్లరేషన్ సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే గర్జించారు. నీళ్లు, నిధులు, నియామకాలతో మొదలైన ఆమె ప్రసంగం పంచతంత్ర వ్యూహాలను అమలు చేసేలా యూత్ డిక్లరేషన్ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని కర్ణాటకలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే తరహా హామీని తెలంగాణలోనూ ఇచ్చేసింది. అమరుల ఆశయాలను నెరవేరుస్తామంటూనే బుల్లెట్ల లాంటి మాటలను కారు సర్కారుపై వదిలారు ప్రియాంక. పబ్లిక్ సర్వీసెస్ కమిషన్లో వెలుగు చూసిన కుంభకోణం, పరీక్షలు రద్దు కావడంతో తెలంగాణ యువత, నిరుద్యోగుల్లో గులాబీ సర్కార్ తీరుపై కొంత అసంతృప్తి ఉంది. దాన్ని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ చేయబోతున్నట్లు కనిపిస్తుంది. सरकार यहाँ एक शासन चला रही है जिसमें आपके सपने सरकार नहीं हो पा रहे हैं, साकार नहीं हो पा रहे हैं. उनको शायद ये लगता है कि ये प्रदेश उनकी जागीर है और वे इसके नए जागीरदार हैं. लेकिन इसके लिए आप नहीं लड़े. इसके लिए आपके बहनों, आपकी भाइयों ने बलिदान नहीं दिया. इसके लिए आपका आंदोलन नहीं चला. आपका आंदोलन इसलिए चला कि आपको अपना पूरा हक मिले, कि जितने रोजगार बन रहे हैं वो यहाँ के युवाओं और युवतियों को मिले. और इसीलिए जब बीआरएस की सरकार ने कहा कि वो आपको कर्ज मुक्त करना चाहती है और ये वादा दिया, केसीआर जी ने कहा था कि हर घर में एक नौकरी देंगे. मैं आप सबसे पूछना चाहती हूँ, आपके घरों में नौकरी मिली कि नहीं? यहाँ के हाल में यहाँ के 40 लाख युवा बेरोजगार हैं. 2018 में इन्होंने कहा था कि हर महीने 3,000 रुपए बेरोजगारी का भत्ता मिलेगा. आपको मिल रहा है ये भत्ता? अगर भत्ता देते तो एक युवा को आज 1.5 लाख से ज्यादा रुपए मिलते. क्या मिल रहे हैं आपको? क्या मिले आपको? 2 लाख नौकरियों के पद खाली पड़े हैं, सरकार में भरे नहीं गए हैं, आपको नहीं दिए गए. भर्तियों का खाल देखिए. टीपीएससी का पेपर लीक हो गया, कोई एक्शन लिया इन्होंने? किसी पे कार्रवाई हुई? जिन बच्चों ने मेहनत से पढ़ाई की थी, जिनके माता पिता ने अपनी मेहनत और ईमानदारी की कमाई से उनकी फीस दी थी ट्यूशन के लिए, उनकी कोई मदद, कोई सहायता हुई? తెలంగాణ కాంగ్రెస్ అంటేనే ఎవరి దారి వారిదే అన్నట్లు ఉంటుంది. ప్రతి సీనియర్ నాయకుడు రాష్ట్రానికి నేనే బాస్ అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు. ఇక నేతల మధ్య విభేదాల సంగతి సరే సరి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత లొల్లి మరింత పెరిగింది. రేవంత్ను వ్యతిరేకించే వర్గం, సమర్థించే వర్గంగా విడిపోయింది కాంగ్రెస్. కోమిటిరెడ్డి లాంటి సీనియర్ నాయకుడు రేవంత్ పై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి నష్టమే తప్ప ఒక్క ఓటు లాభం కూడా ఉండదు. తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించుకోకపోతే ఆ పార్టీ నేతలకు భవిష్యత్తు కూడా ఉండదు. చావో రేవో లాంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీని రంగంలోకి దించడం ద్వారా ఈ పరిస్థితిని మార్చవచ్చని రేవంత్ భావిస్తున్నారు. ఇటీవల నల్గొండలో జరిగిన సభతో రేవంత్ కోమిటిరెడ్డి దగ్గరైనట్టు కనిపిస్తుంది.
విభేదాలు పక్కన పెట్టి పార్టీని అధికారంలోకి తేవాలన్న ఢిల్లీ ఆదేశాలతో నేతలు నడుస్తున్నట్లు కనిపిస్తుంది. మొత్తం మీద ప్రియాంక గాంధీ రాకతో తెలంగాణలో రాజకీయం మొత్తం తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ కొండంత ఆశతో ఉంది.